గిరిధర్ గారు అండ్ ప్రశాంత్ గారు ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో గిరిధర్ గారు, ఇది కొంచెం అస్టానిషింగ్గానే అనిపిస్తుంది. E-4B డూమ్స్డే ప్లేన్ తీసుకొచ్చేసి వాషింగ్టన్ డీసీలో ల్యాండ్ చేయించారు. అది చాలా అత్యవసర పరిస్థితుల్లో దేశం ఇబ్బంది ఎదుర్కొంటున్నప్పుడో, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడో, లేకపోతే న్యూక్లియర్ వారికి వెళ్ళే ముందరో ఒక సన్నాహక యుద్ధ విమానంగా దాన్ని తీసుకొస్తారట. దానికి కనీసం విండోస్ కూడా ఉండవు. 110 మంది అందులో నిష్ణాతులైన వాళ్ళు, ఎక్స్పర్ట్స్ కూర్చుంటారు. అండ్ మొత్తం మినీ పెంటగన్ అక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది. ఇది ఖచ్చితంగా ఇరాన్ మీద న్యూక్లియర్ వారికి ఇండికేషన్గానే దీన్ని చూడాలి, E-4Bని అని ఇంటర్నేషనల్ మీడియా రాస్తోంది, చూపిస్తోంది కూడా. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉండి ఉండవచ్చునని మీరు అనుకుంటున్నారు? పత్రి గారు, మీకు కో ప్యానలిస్ట్కి, మీ ప్రేక్షకులు అందరూ నమస్కారాలండి. ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్ ఏనండి. ఏదో న్యూక్లియర్ అటాక్ చేసేంత పరిస్థితి ఇరాన్ మీద లేదు. ఫస్ట్, ఇరాన్ న్యూక్లియర్ శక్తి కాదు. ఇంకా అట్లీస్ట్ ఆఫీషియల్ గా వాళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది అని చెప్పలేదు. వాళ్ళు న్యూక్లియర్ మెటీరియల్ ఉంది వాళ్ళ దగ్గర, న్యూక్లియర్ ప్రాసెసింగ్ చేస్తున్నారు. కానీ తులసి కబాడ్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా, మార్చిలో ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి, వాళ్ళు ఇప్పటిలో వాళ్ళు తయారు చేసేటువంటి సూచనలు మాకు కనిపించట్లేదని అప్పుడు చెప్పారు. ఈ రోజు ఆవిడ ఇచ్చిన లేటెస్ట్ స్టేట్మెంట్ అంటే కొన్ని వారాల్లో చేసే కెపాసిటీ వాళ్ళకు ఉంది అని చెప్పింది, కానీ వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పలేదు ఆవిడ, ఇప్పుడు కూడా చెప్పలేదు. కాబట్టి వాళ్ళు న్యూక్లియర్ పవర్ స్టేట్ కింద ఎవరో రికగ్నైజ్ చేయట్లేదు, ఇంక్లూడింగ్ అమెరికా ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా రికగ్నైజ్ చేయట్లేదు. ఇజ్రాయెల్ ఏం చెప్తోంది, వాళ్ళు ఆల్రెడీ బాంబు తయారు చేసే దిశగా ఉన్నారు. వాళ్ళు రేపో మాపో తయారు చేస్తారు. ఒక్కసారి బాంబు తయారైపోయిందంటే మా మీద ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, అందుకని మేము ప్రీఎంప్టివ్ యాక్షన్ తీసుకున్నామని చెప్పింది ఇజ్రాయెల్ కూడా. కాబట్టి న్యూక్లియర్ అటాక్ అమెరికా ఇజ్రాయెల్ మీద ఇరాన్ మీద చేస్తుందని నేను అనుకోవట్లేదు. అది లేదు, అది ఎప్పుడు కూడా ఉండదు. ఒక న్యూక్లియర్ దేశం నాన్ న్యూక్లియర్ దేశం మీద న్యూక్లియర్ అటాక్స్ అన్నది హిరోషిమా నాగసాకి తర్వాత ఎప్పుడు జరగదు. ఆ ప్రోటోకాల్స్ అన్ని అలాగే ఉన్నాయి, ఎవరు చేయరు. ఓన్లీ అనదర్ న్యూక్లియర్ దేశం మీదనే వాళ్ళు అటాక్ చేస్తారు. రెండవ విషయం, ఆ ఏరోప్లేన్ రావడము అవన్నీ అంటారా, ఇవి యుద్ధ విన్యాసాలు చేస్తారు. ఎందుకంటే ఆల్ ప్రోటోకాల్స్ టెస్ట్ చేస్తారు వాళ్ళు. ముందస్తుగానే ఏమైనా ఒకవేళ పెద్ద విపత్కరమైన పరిస్థితి జరిగితే అప్పుడు మీరు నిద్ర లేలేరు కదా. ముందుగానే చాలా ఇవి రిహార్సల్స్ అన్ని చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది వాళ్ళకి. ఫర్ ఇన్స్టెన్స్, వాళ్ళ B-2 బాంబర్స్ అని గువామ్కి వెళ్ళాయి, గువామ్లో వెళ్ళి అక్కడ ల్యాండ్ అయ్యాయి. అలాగే వాళ్ళకు B-2 బాంబర్స్ ఆల్రెడీ మనకు డియాగో గార్సియాలో ఉన్నాయి, అమెరికన్ B-2 బాంబర్స్. సో డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ సైన్యానికి ఏం చెప్పారంటే, బీ ప్రిపేర్డ్ అని చెప్పారు. మీరు సిద్ధంగా ఉండండి, ఒక్కవేళ నేను నిర్ణయం తీసుకుంటే వాళ్ళ మీద దాడి చేయాలి అని నిర్ణయం తీసుకుంటే మినిట్స్లో, నిమిషాల్లో మీరు వెళ్ళి కొట్టగలగాలి, రెడీగా ఉండండి. నేను నిర్ణయం తీసుకోలేదు అని చెప్పాడు. కాబట్టి ఆ నిర్ణయాల దాని యొక్క దీంట్లో పరిధిలోనే ఇవన్నీ కూడా వస్తాయి. ఒకవేళ అటాక్ చేస్తే ఏమవుతుంది, ఒకవేళ పరిణామాలు ఇలా అయితే ఏం చేయాలి, ఇంకేదో విధంగా వస్తే పరిణామాలు ఏం చేయాలి. సో అన్ని కూడా టెస్టింగ్స్ అవుతున్నాయి. సో దాని దృష్టిలో చూడాలి, కానీ ఏదో డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకమైనటువంటి చర్య ఇటువంటివన్నీ మనం చూడాల్సిన అవసరం లేదు. అది ఆయన సుప్రీం కమాండర్ ఇప్పుడు కూడా, కాబట్టి ఆయన ఏం చెప్తే అదే నడుస్తుంది అక్కడ, దాన్ని మనం డిస్మిస్ చేయలేం. రెండవది, ఇది చాలా ఒక విధమైనటువంటి పెక్యులర్ సిచ్యుయేషన్ లో ఈరోజు ఉన్నాము. ఇజ్రాయెల్ ఒక పెద్ద రిస్క్ తీసుకుంది. మనకు పోకర్ గేమ్ లో మనకు గో ఫర్ ద బ్రోక్ అని అంటారు, అది మీకు సామర్థ్యం తెలుసో లేదు. అంటే మనకు ఒకవేళ మన ఆపోనెంట్ ఎవరైతే ఉన్నారో, ఆపోనెంట్ మనకంటే మంచి కార్డ్స్ ఉండొచ్చు, కానీ మన దగ్గర ఉన్న కార్డ్స్ మనకు అతనికంటే తక్కువ ఉన్నా కానీ కూడా అతన్ని ఏమంటారంటే ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెట్టేసి మనం పెద్ద స్టేక్ మనం పెట్టామంటే అంత రిస్క్ అతను తీసుకోదలుచుకోలేకపోతే మధ్యలో డ్రాప్ అవుట్ వెళ్ళిపోతాడు. బహుశా మనం అతనికంటే ముందు మంచి కార్డ్స్ అతను మన దగ్గర లేకపోయినా కానీ కూడా అతన్ని బెదిరించడానికి ఒక స్టెప్ చేస్తాం. అటువంటిదే బెంజమిన్ నెతన్యాహు ప్లే చేశాడు. ఆయనకు ఇరాన్ మీద యుద్ధం చేసే శక్తి లేదు, ఇజ్రాయెల్ దగ్గర ఆ శక్తి లేదు. కానీ ఈ రిస్క్ తీసుకునేసరికి ఏమైందంటే, డొనాల్డ్ ట్రంప్కి ఇప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది. నిర్ణయం ఏ పక్షాన ఎటు తీసుకోవాలి అన్నది ఆయనకు తెలియట్లేదు. ఫస్ట్ రియాక్షన్ మనం చూసామంటే, ఆ దాడి చేసినప్పుడు మార్కో రూబియో ఇచ్చిన స్టేట్మెంట్ ఏం చెప్పాడు ఆయన, మేము దీంట్లో మాకు సంబంధం లేదు, ఇజ్రాయెలే దాడి చేసింది, మాకు ఏం సంబంధం లేదు, మా మీద దాడి చేయకండి అని ఇరాన్కి వాళ్ళు మెసేజ్ ఇచ్చారు. కానీ నిజంగా అమెరికా ప్రమేయం లేకుండానే ఇజ్రాయెల్ దాడి చేసిందా, పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 200 ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళి ఫస్ట్ రైడ్ ఏదైతే ఇరాన్ మీద జరిగిందో దాని మీద 200 ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళి అటాక్ చేసాయని చెప్తోంది ఇజ్రాయెల్. 200 ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళి 100 సైట్స్ మీద అటాక్ చేసి వచ్చారు. ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఈ ఇజ్రాయెల్ నుంచి ఇరాన్
1500 కిలోమీటర్లు మినిమం డిస్టెన్స్. ప్లస్ ఇది ఇజ్రాయెల్ బార్డర్ నుంచి టేక్ ఆఫ్ అవ్వవు కదా, వీళ్ళు ఎక్కడో ఉంటాయి, టెల్ అవీవ్ నుంచో ఎక్కడి నుంచో ఎక్కడో లోపల ఉన్నటువంటి హైఫాన్ ఎక్కడి నుంచో టేక్ ఆఫ్ అవుతాయి, అవన్నీ ఎయిర్ బోర్డ్ అవుతాయి. ప్లస్ ఇరాన్ సరిహద్దులో కొడుతున్నారా, ఎక్కడో వెళ్ళి తెహరాన్ లో కొడుతున్నారు, ఇస్ఫహాన్ లో కొడుతున్నారు, నతాన్స్ లో కొడుతున్నారు, ఎక్కడో చాలా దూరం వెళ్ళి కొడుతున్నారు కదా. అంటే మినిమం 2000 కిలోమీటర్లు తక్కువ కాకుండా వీళ్ళు ఆపరేషన్స్ చేశారు. 2000 కిలోమీటర్లు పోను, 2000 కిలోమీటర్లు రాను, 200 ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళాయంటే కనుక దానికి మిడ్ ఎయిర్ రీఫిల్లింగ్ ఎవరు చేశారు? ఎందుకంటే మన ప్యాసింజర్ ఎయిర్లైన్స్ లాంటివి కాదు. ప్యాసింజర్ ఎయిర్లైన్స్ మీకు చాలా అవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ పెట్టుకొని మీరు వెళ్ళొచ్చు, ఇంటర్ కాంటినెంటల్ కొట్టచ్చు, ఇక్కడ నుంచి డైరెక్ట్ గా కాలిఫోర్నియా కొట్టచ్చు, మీరేం పర్వాలేదు. కానీ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ తక్కువ ఉంటుంది, దాని సైజే తక్కువ, దాంట్లో ఫ్యూయల్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి అంత దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలి ఆపరేషన్ చేసి అంటే కనుక వాళ్ళకి మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ కావాలి. ఇజ్రాయెల్లో మనకు తెలిసినటువంటి మిడ్ ఎయిర్ రీఫ్యూలర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి 200 ఎయిర్ క్రాఫ్ట్స్ ఇచ్చేంత కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు. బహుశా 60, 50, 60 ఇచ్చి ఉండొచ్చు వాళ్ళు. మిగతా వాడికి ఎవరు ఇచ్చారు సపోర్ట్? అమెరికా ఇచ్చింది. కాబట్టి అమెరికన్ మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ లేకుండా ఇజ్రాయెల్ కొట్టలేదు. ఈరోజు ఇజ్రాయెల్ గా కెపాసిటీ లేదు. అమెరికా సపోర్ట్ చేస్తుంది కానీ డైరెక్ట్ గా ప్రత్యక్షంగా బరిలో దిగడానికి సిద్ధంగా లేదు. ఇది అక్కడ జరుగుతుంది. సో ఇజ్రాయెల్ అమెరికా ఏం చెప్తుంది అంటే మీకు ఎంతగానో సపోర్ట్ ఇస్తాము, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు చేసిరా అంటారు. కానీ బెంచమిన్ అయితే దానికి ఊరుకోవట్లేదు. ఆయనే ఉంటున్నాడు, నా దగ్గర కీలకమైనటువంటి ఒక అస్త్రం లేదు, అది బంకర్ బస్టర్ బాంబ్. బంకర్ బస్టర్ బాంబ్ నా దగ్గర లేదు కాబట్టి అది మీరే ఇవ్వాలి నాకు, అది కొడితే కానీ వాళ్ళ ఇప్పుడు అదే కదా సార్, ఇప్పుడు దాని మీదే కదా చర్చ నడుస్తుంది. మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్ ఎంఓపి అడుగుతున్నారు కదా. ఎంఓపి యూఎస్ దగ్గర ఉంది. ఇన్ఫ్యాక్ట్ మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని ఇంతకుముందు ఎంఓఏఎస్, అది మ్యాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్, ఎంఓఏబి, అది ఆఫ్ఘనిస్తాన్ మీద వారప్పుడు వాడారు. 2017 తర్వాత మళ్ళీ దాన్ని కూడా వాడింది లేదు. ఇప్పుడు ఎంఓపిని ఇచ్చిన, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు B2 స్పిరిట్లు, B2 స్పిరిట్ దే కెన్ క్యారీ 2 MOPs ఎట్ ఏ టైం. ఫ్యూయలింగ్ సమస్య కూడా రాదు. దాదాపు ఎంత ఉండి వాళ్ళు చెప్పింది, ఆ బరువు రెండూ కలిపితే 27,200 కేజీల బరువు ఉంటుంది. అది తీసుకొని B2 స్పిరిట్ వెళ్ళగలదు. B2కి మళ్ళీ రీఫ్యూయలింగ్కి వచ్చిన సమస్య కూడా లేదని చెప్పి వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే ముందర ఇంకోటి, ఇట్ వాస్ టెస్టెడ్ ఇన్ న్యూ మెక్సికో, ఏది ఎంఓపి అకార్డింగ్ టు వాళ్ళు పెంటగాన్, ఇట్ వాస్ టెస్టెడ్ అండ్ టెస్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు ఇది ఇవ్వటానికి ఇస్తే ఎన్నున్నాయి? అమెరికా దగ్గర ఉన్నవి 10-15 ఉన్నాయట, లెక్క బయటికి చెప్పట్లేదు. దీనికోసమే 4 వాడారనుకోండి, ఎంఓపి 200 ఫీట్ లోపలికి చొచ్చుకెళ్ళి అక్కడ బ్లాస్ట్ అవుతుందట. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటి, ఫోర్డో, ఇరాన్లో ఉన్న ఫోర్డో అణు కేంద్రం, ఆ న్యూక్లియర్ సెంటరు 200 అడుగుల దిగువన ఉంది. దాని దిగువన ఈయనేదో బంకర్ కట్టుకున్నట్ట, ఆ పక్కనే సైనిక స్థావరం ఉందట. వీళ్ళన్నీ భూమి లోపల పాతాళంలో చేసుకున్న పనులే కానీ ఇరాన్ పైన చేసిన పని ఏం కనిపించట్లా. నిజంగా ఎంఓపి ఇవ్వటానికి అమెరికా సంసిద్ధత వ్యక్తం చేస్తుందని మీరు అనుకుంటున్నారా? ఎంఓబి దీంట్లో ఇందాక మీరు కరెక్ట్ గా చెప్పారు, ఎంఓబి ఎంఓఏబి మదర్ ఆఫ్ అనేది భూమి మీద డెటనేట్ అవుతుంది. న్యూక్లియర్ బాంబుకి కొంచెం తక్కువ, కానీ అంతకంటే మించిన బాంబు లేదు, అది డెటనేటెడ్. ఎంఓబి అనేది బంకర్ బస్టర్, లోపల వెళ్తుంది. రెండింటిలో చిన్న తేడా, చిన్నది చాలా పెద్ద తేడా. ఇదేమో పైన అంటే ఇంకా భూమి టచ్ అవ్వకుండా బ్లాస్ట్ అవుతుంది. సో చాలా పెద్ద ఏరియాలో విపరీతమైన నాశనం చేయగలదు. ఎంఓబి పెనిట్రేట్ చేయగలదు కంప్లీట్ 200 ఫీట్ లోపలికి, 200 మీటర్ల కాంక్రీట్ లోపలికి వెళ్ళి అక్కడ డెటనేట్ అవుతుంది. కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే, ఇక్కడ కాంక్రీట్ కాదు, ఇక్కడ ఉన్నది కొండ ఉంది. కొండ లోపల కాంక్రీట్ అయితే మీరు పెనిట్రేట్ చేయగలిగింది ఏదో చేశారు, మరి కొండను పెనిట్రేట్ చేయగలదా లేదా ఇంతవరకు టెస్ట్ అవ్వలేదు. నిజంగా చేయగలరా లేదా మనకు తెలియదు, వీ డోంట్ నో, బికాస్ కాంక్రీట్ కంటే చాలా స్ట్రాంగ్ స్టోన్. కాబట్టి మరి స్టోన్ పెనిట్రేట్ చేయగలదా, మధ్యలోనే బ్లాస్ట్ అవుతుందా, నిజంగా ఇంపాక్ట్ లోపలికి ఉంటుందా, ఇది పెద్ద ప్రశ్న. ఒకటి టెక్నికల్ గా పెద్ద ప్రశ్న, అది నేను ఆన్సర్ మనకిదే లేదు, ఎవరి దగ్గర లేదు. రెండు, మీరు చెప్పినట్టు B2 బాంబర్స్ మాత్రమే దీన్ని తీసుకెళ్ళగలరు, ఇంకెవరు తీసుకెళ్ళలేదు. B2 బాంబర్స్ ఇజ్రాయెల్ దగ్గర లేవు. కాబట్టి ఇప్పుడు ఈ బంకర్ బస్టర్ బాంబ్స్ కొట్టాలంటే అమెరికానే బరిలో దిగి కొట్టాలి, ఇంకెవరు కొట్టలేదు. వాళ్ళు ఆ బాంబు ఇజ్రాయెల్కి ఇచ్చినా ఇజ్రాయెల్ ఏం చేయలేదు. కాబట్టి B2 బాంబర్లు కూడా ఇవ్వాలి, దానికి ట్రైనింగ్ ఉండాలి, దానికి చాలా ఉంటుంది ప్రోటోకాల్స్ అవన్నీ. శాటిలైట్ కమ్యూనికేషన్ అంటే పిన్ పాయింట్ ప్రెసిడెంట్ ఎలా కొట్టాలి, ఏ హైట్ లో కొట్టాలి, ఏ స్పీడ్ లో కొట్టాలి, ఇవన్నీ ఈ రోజు రేపు పొద్దున తెలియటువంటి విషయాలు కావచ్చు. అంటే అమెరికా డైరెక్ట్ గా ఆ
బాంబర్లను ఉపయోగిస్తే కానీ అయ్యే పని కాదు. ఒక్కొక్క బాంబర్కి 2 ఉంటాయి. ఇందాక చెప్పినట్టు రామారామే ఒకటి 14,000 కిలోగ్రామ్స్ ఉంటుంది, అంటే 25,000 కిలోగ్రామ్స్ బరువు ఉంటుంది ఆ 2 కూడా. ఇటువంటిది ఒక 5-6 B2 బాంబర్లు తీసుకెళ్ళి కొడితే గానీ అక్కడ ఇంపాక్ట్ ఉంటుందో లేదో తెలియదు మనకి. ఎందుకంటే ఒక కొట్టిన తర్వాత అక్కడ ఎంత కట్ అవుతుందో తెలియదు, మళ్ళీ కొట్టాలి, దాని మీద మళ్ళీ కొట్టాలి, ఎన్నో 3-4 కొడితే గానీ లోపల మనకి ఇలా యుఎస్ దగ్గర ఉన్నవన్నీ ఇజ్రాయెల్కి ఇచ్చేస్తే రేపు పొద్దున యుఎస్ అడుగు తినాలి కదండి. ఆఫ్ కోర్స్ తయారు చేస్తారులేండి, అదేమి పెద్ద లాట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ కదా, చాలా ఎక్స్పెన్సివ్ కదా అది. కరెక్ట్ అవన్నీ మళ్ళీ ఇజ్రాయెల్ నుంచి వసూలు చేసుకుంటారు కదా వాళ్ళు. ఇజ్రాయెల్ నుంచో లేకపోతే ఇరాన్ నుంచో వసూలు చేసుకుంటారు. అదేముంది, ఇరాన్ నాశనం అయిందంటే కనుక ఆఫ్ కోర్స్ ఇరాన్ నుంచి వాళ్ళు రిపాట్రియేషన్ తీసుకుంటారు. యాక్చువల్లీ అమెరికా ఖర్చు ఎక్కడ అవుతుందండి, ఎవరి దగ్గర వాళ్ళు తీసుకుంటారు కదా. ఇది 11-13 స్థావరాలు వాళ్ళు అన్ని పెట్టుకున్నారు. ఖతార్లో, మనకు యుఏఈలో, ఒమాన్లో, సౌదీలో, మనకు కువైట్ లో, ఇరాక్ లో ఇన్ని స్థావరాలు ఉన్నాయి. అమెరికా వాళ్ళ ట్యాక్స్ పేయర్ పైసల నుంచి పే చేస్తుందా ఏమన్నా? అది ఆ దేశాలకు బిల్లు రాసిస్తుంది కదా. వీళ్ళకి ₹100 ఖర్చు అయితే ₹120 వాళ్ళకి బిల్లింగ్ చేస్తుంది. కాబట్టి వాళ్ళకే నష్టం, వాళ్ళకేం లేదు. ఇంత ఎంఓబిల్ ఖర్చు పెడితే కానీ ఇజ్రాయెల్ నుంచి తీసుకుంటారు, లేదా ఇరాన్ నుంచి తీసుకుంటే అది చేస్తారు, అది పెద్ద ఇష్యూ కాదు. సో తయారు చేసుకోవచ్చు వాళ్ళు, దాని గురించి మనం పెద్ద వరి అవ్వాల్సిందేం లేదు. కానీ దీని రిపర్కషన్స్ వేరే ఉంటాయి. ఎప్పుడు కూడా ఏ యుద్ధం కూడాను అట్లీస్ట్ ఎయిర్ వార్ఫేర్ అని మొదలైన తర్వాత ఇంతవరకు ఎయిర్ వార్ఫేర్ లోనే మీరు పైనుంచి బాంబులు వేసి ఎయిర్ క్రాఫ్ట్ అటాక్స్ తోటి ఎక్కడ కూడా ఏ యుద్ధము గెలిచినటువంటి దాఖలాలు లేవు. ఏ యుద్ధమైనా గెలవాలంటే మీకు గ్రౌండ్ ట్రూప్స్ ఉండాలి, బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ఉంటే కానీ మీరు గెలవలేరు. ఫస్ట్ మీరు వెళ్ళి ఎయిర్ క్రాఫ్ట్ లో బొంబార్డ్మెంట్ చేసి అక్కడ శానిటైజ్ చేయొచ్చు, అక్కడ అన్ని వాళ్ళ ఎయిర్ డిఫెన్సెస్ కానీ వాళ్ళ మేజర్ ఇన్స్టలేషన్స్ కానీ మీరు ధ్వంసం చేయొచ్చు. కానీ ఫైనల్ గా మీరు అక్కడికి వెళ్ళకపోతే మీరు గెలవరు. దానికి అమెరికా సిద్ధంగా ఉందా? ఇది పెద్ద ప్రశ్న. అందుకనే మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఈయన కోర్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారు, డొనాల్డ్ ట్రంప్ సపోర్టర్స్, వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మీరు వెళ్ళడానికి వీల్లేదు, అదేదో వాళ్ళ యుద్ధం ఇజ్రాయెల్ ఇరాన్ కొట్టుకుంటుంటే దానికి మన పిల్లల్ని ఎందుకు పంపించాలి? అన్ఎండింగ్ వార్స్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిన తర్వాత ఎండ్ అవ్వదు. ఆఫ్ఘనిస్తాన్ లో చూసాం 20 ఏళ్ళు పట్టింది, ఇంకెక్కడో చూసాం, పెట్టేస్తే మళ్ళీ రారు. కాబట్టి అటువంటి యుద్ధానికి మన ట్యాక్స్ పేయర్ పైసలు మనం ఖర్చు పెట్టకూడదు, మన పిల్లల్ని అనవసరంగా బలి చేయకూడదు. ఇది అమెరికాలో ఉన్నటువంటి సెంటిమెంట్. రైట్ సార్. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇజ్రాయెల్ ని ప్రొటెక్ట్ చేయకుండా ఉండలేడు. సో ఈ సందిగ్ధ పరిస్థితి ఆయన బరిలోకి డైరెక్ట్ గా దిగి B2 బాంబర్స్ ని వాడి ఈ MOB బంకర్ బస్టర్ బాంబ్స్ కొడితే కానీ ఈ సమస్యకి పరిష్కారం రాదు. అంతవరకు రైట్. ఒకసారి ప్రశాంత్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రశాంత్ గారు, ఇరాన్